ఓకే. నమస్కారం. నా పేరు గుడి హరికుమార్ రెడ్డి, జనసేన పార్టీ కోవూరు నియోజకవర్గం, నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ని. మేము 26వ తేదీ ఒక మహాకార్యాన్ని తలపెట్టాం, పాదయాత్ర పల్లె నిద్ర. ఇది ఎందుకంటే మన మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి కావచ్చు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 26వ తేదీ మొదలుపెట్టి అక్కడే పొద్దుపోతే అక్కడే నిద్రపోవడం, అక్కడే స్నానాలు చేయడం, వాళ్ళతోనే కలిసి తినడం, మళ్ళీ నిద్రలేసి ఇలా కంటిన్యూ చేస్తూ మండలం అంతా చూసుకుంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళతో కలిసి పెద్ద పెద్ద నాయకులకి చెప్పుకోలేని సమస్యలు కూడా మాతో షేర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం పొరుటూరు నుంచి మైపాడు మీదుగా నర్సాపురం వెళ్ళి, నర్సాపురం నుంచి నేరుగా మైపాడు బీచ్కి వెళ్ళడంతో మా పాదయాత్ర పల్లె నిద్ర ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పోలారెడ్డి దినేష్ రెడ్డి గారు వస్తున్నారు. మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా వస్తూ ఉన్నారు. కావున సాయంత్రం 4 గంటలకి దయచేసి ప్రతి ఒక్క జన సైనికుడు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలివచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా మన ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాల 10 నెలలు పూర్తవుతున్నా కూడా ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంది. మేమందరం కూడా పల్లె తిరుగుతూ ప్రతి ఓటర్ని చైతన్యపరుస్తూ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా టీడీపీ నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు ఘన స్వాగతం పలికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషం వేసింది. ఎందుకంటే టీడీపీ, జనసేన ఒకరికి పొరపచ్చాలు లేకుండా సమన్వయంతో కలిసికట్టుగా మరో 10 ఏళ్ల పాటు ఇలాగే కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని స్థాపించే దిశగా అడుగులు వేయడానికి ఇదొక మూల కారణంగా పనిచేస్తుంది. మేము ప్రతి ఒక్కరిని కూడా ఒకటే అడుగుతున్నాము, 151 సీట్లతో గద్దెనెక్కి ఈరోజు మనల్ని అందరినీ గుద్దుతున్న ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాల్సిన తరుణం ఏర్పడింది. ప్రజలను కూడా ఒకటే కోరుతూ ఉన్నాము, రాజ్యాధికారం పొంది రాజులు అవుతారో, వారిచ్చే తాయిలాలకు అలవాటు పడి బానిసలు అవుతారో, ఈ ఒక్క నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా ఈ అసుర పరిపాలన ఎదుర్కొని ప్రజాప్రభుత్వాన్ని స్థాపించే దిశగా అందరూ అడుగులు వేయాల్సిన తరుణం ఏర్పడింది. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.